వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ బిలో ఓపెన్ అవుతుంది అనుకున్నాను, ఎందుకంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ చూపించింది. బట్ మనకి ఇండియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ లోనే తీసుకున్నాం. లైక్ క్లోజింగ్ దగ్గర ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి. మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది కాబట్టి, సో నేను ఆల్రెడీ ట్రెండింగ్ అయ్యింది. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ బులిష్నెస్ అయిన తర్వాత కాసేపు గ్యాప్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. లేదంటే నిఫ్టీ రిజెక్షన్స్ ఉన్నాయి కాబట్టి రివర్సల్ ఈ షేప్ జరగవచ్చు. లైక్ ఇట్లా అయినా జరిగితే జరగచ్చు, రివర్సల్ యూ షేప్ అనేది జరగచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంక ఎటువంటి రెసిస్టెన్స్ లేవు రాదర్ దన్ దిస్ లెవెల్. సో మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సప్లై జోన్ అనేది ఇక్కడ ఉంది. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే రిజెక్షన్ వస్తుంది. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఏమవుతుందో చూద్దాం. అండ్ నిఫ్టీ అయితే మనకి ఇక్కడ గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి. ఈ లెవెల్ దగ్గర నుంచి రాదర్ దాన్ సప్లై జోన్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ గ్యాప్ బోర్డర్స్. సో గ్యాప్ బోర్డర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ గ్యాప్ బోర్డర్స్ బ్రేక్అవుట్ అవుతాయా, లేదంటే ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుందా చూద్దాము. ఓకే, సో లెట్ ద ఫస్ట్ క్యాండిల్ ఓపెన్. బ్యాంక్ నిఫ్టీ R3 క్యాండిల్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. 57,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అయింది, బట్ S3 క్యాండిల్ సపోర్ట్ ఉంది. సో S3 నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటే ఇప్పుడు నిఫ్టీ రివర్స్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ ప్రైస్ యాక్షన్. సో థ్రెష్ హోల్డ్ ఎంట్రీ చెప్పాం కదా, ఈ లెవెల్ ఏమైనా కంటిన్యూషన్ నెక్స్ట్ బార్ కూడా వస్తే అప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ భయపడాల్సింది మనకి ఇక్కడ S3 క్యామెరాలో ఉంది, దాంతోపాటు ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో నేను ఇక్కడ థర్డ్ క్యాండిల్ నుంచి రిజెక్షన్ వచ్చింది కదా, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ విక్స్ అనేవి సపోర్ట్ తీసుకున్నాయి. సో ఈ రోజు కూడా సేమ్ లెవెల్ అనేది సపోర్ట్ ఇస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంటే కిందకి అయితే మూవ్ అవ్వచ్చు. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా S3 క్యాండిల్ కింద అయితే క్లోజ్ అయింది. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బికాస్ ఇక్కడ 20 MA సపోర్ట్ ఉంది, సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఎంట్రీ చూసుకుంటే రిస్క్ రివార్డ్ ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, దీని పైన పెట్టుకోవాలి. ఓకే, ఎంట్రీ క్యాండిల్ పైన పెట్టుకుంటే పెద్దది అయిపోతుంది 120 పాయింట్స్. అట్లీస్ట్ R3 క్యాండిల్ పైన పెట్టుకుంటే 90 పాయింట్స్ అలా వస్తుంది. టార్గెట్ చూడండి, టార్గెట్ కూడా సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కదా, 90 పాయింట్స్ వస్తుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే నిఫ్టీ అప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది. లైక్ S3 క్యాండిల్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు ఫస్ట్ క్యాండిల్ దగ్గర. సో అందుకని చెప్పి ఎంట్రీ తీసుకోలేదు. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ లెవెల్ దగ్గర నుంచి ఏమైనా బుల్లిష్నెస్ వస్తే మేబీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. 57,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 57,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 57,000 పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను, ఒక 105 క్వాంటిటీస్. 57,000 పుట్ ఆప్షన్ 105 క్వాంటిటీస్, 475 దగ్గర సెల్ చేశాను. సో రిస్క్ ఒక 3,000 పెట్టుకుందాము. 3,000 డివైడెడ్ బై 105 అంటే ఒక 28 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 28 ప్లస్ 475, సో 504 వస్తుంది. రౌండ్ ఫిగర్ ఒక 505 పెట్టుకుంటున్నాను. ఓకే, స్టాప్ లాస్ అనేది 505. ప్రెసెంట్ 480 దగ్గర రన్ అవుతుంది, నెగిటివ్ లో రన్ అవుతుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు 500 అప్డేట్ చేసుకున్నాం. 600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తేనే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ అయితే ఇక్కడ S3 క్యాండిల్ దగ్గర నుంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ స్ట్రాంగ్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్తుంది. 1,000 రూపీస్ ప్రాఫిట్ గా అయితే వచ్చింది. సో 1,500 ప్రాఫిట్ గా అయితే వచ్చింది, ఎందుకంటే ఫాలో త్రూ ఇక్కడ పిన్ బార్ చూపిస్తుంది 20 MA సపోర్ట్ నుంచి. సో ఇంకా కొంచెం పైకి మూవ్ అయితే లైక్ నిఫ్టీ 20 MA కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు టార్గెట్ కి అయితే వెళ్ళొచ్చు. టార్గెట్ చిన్న టార్గెట్ పెట్టుకోవచ్చు, లైక్ స్కాల్పింగ్ తీసుకుంటే R3 క్యాండిల్ వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకుంది చాలా చిన్న స్టాప్ లాస్ కదా. సో 40 పాయింట్స్ అంటే 80 పాయింట్స్ వరకు ఉండాలి. 80 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ R3 క్యాండిల్ దగ్గర వచ్చేస్తుంది ప్రీవియస్ సెషన్ హై దగ్గర. సో ఈ లోపు మనకి రిస్క్ రివార్డ్ 1:2 వస్తుంది, పర్వాలేదు. లేదు రాకపోతే అప్పుడు స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకొని హోల్డ్ చేస్తాము. సో ప్రెసెంట్ రిస్క్ అయితే ఆల్మోస్ట్ ఒక 2,500 అలా రిస్క్ ఉంది ఈ ట్రేడ్ లో. సో 1:1 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 2,500 రిస్క్ కదా, సో 2,500 అయితే వచ్చింది. సో ఒక పని చేస్తే నేను స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటున్నాను, 475 పెట్టుకున్నాను. 3,500 ప్రాఫిట్ అయితే టచ్ అయింది. 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఓకే గైస్, టార్గెట్ అయితే అయిపోయింది. 1:2 రిస్క్ రివార్డ్ ఇక్కడ చెప్పాను కదా, R3 క్యాండిల్ టచ్ అయితే టార్గెట్ తీసుకోవచ్చని. సో అది తీసుకోవచ్చు. కాకపోతే నేను 1:2 లైక్ 5,000 రావాలి మినిమం, అప్పుడే క్లోజ్ చేస్తాను. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ క్లోజ్ ద ట్రేడ్. సో నేను వచ్చిన 3,000 రిస్క్ చేస్తున్నాను అంతే. సో స్టాప్ లాస్ హిట్ అయినా మనకు వచ్చే లాస్ అయితే ఏముండదు. ఓకే గైస్, చెప్పాను కదా ఈ లెవెల్ రిజెక్షన్ ఉండొచ్చని. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఈ లెవెల్ అయితే, మార్కెట్ అయితే కిందకి వస్తుంది. సో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది ఇప్పుడు. సో ప్రెసెంట్ 1,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఇంకొక 15 పాయింట్స్ ఉన్నాయి, 475 వస్తే క్లోజ్ చేస్తాను.
సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ వస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి సిపిఆర్ సపోర్ట్ అండ్ S3 క్యాండిల్ సపోర్ట్. సో అది సపోర్ట్ తీసుకుంటుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాం ఈ జోన్ దగ్గర నుంచి. నిఫ్టీ అయితే ఇక్కడ డేలో అయితే బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అయితే అయింది. సో ప్రాఫిట్ లేదు అలాగని చెప్పి లాస్ కూడా లేదు, ఆల్రెడీ 3500 ప్రాఫిట్ వచ్చింది. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్ అయిపోయింది, బట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ చెప్పాను కదా 1:2 వరకు మినిమం వెయిట్ చేస్తాను నేనైతే. సో దోస్ హూ పీపుల్ స్కాల్ప్ నో ప్రాబ్లం. సో రిస్క్ రివార్డ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే స్టాప్ లాస్ హిట్ అయింది. సో 20 MA దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ ఇంకా డేలో అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు ప్రాపర్ గా. సో మళ్ళీ ఎంట్రీ తీసుకుందాము, సేమ్ స్ట్రైక్ ప్రైసే, కాకపోతే ఒక 70 క్వాంటిటీసే ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ప్రీమియం అనేది 460 వరకు వచ్చింది కాబట్టి ఒక 70 క్వాంటిటీసే ప్లాన్ చేస్తాను. సో స్టాప్ లాస్ ఇప్పుడు 462 కదా, లెట్ మీ క్యాల్కులేట్. సో 2500 రిస్కే, 497 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్ కదా ఈ లెవెల్ దగ్గర 20 MA అయితే బ్రేక్అవుట్ అవుతుంది, లేదంటే సపోర్ట్ తీసుకుంటుంది. ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటున్నాను, టోటల్ 105 క్వాంటిటీస్. 475 దగ్గర 1000 వచ్చింది కాబట్టి 549, ఓకే 500 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, తర్వాత అప్డేట్ చేసుకుంటాను. సో బయింగ్ ప్రెజర్ అయితే ఏం లేదు ఇక్కడ నుంచి. బ్యాక్ టు బ్యాక్ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ డేలో ఆర్ఎల్స్ ఈ స్వింగ్ లో బ్రేక్అవుట్ అయితే ఎగ్జిట్ అవుదాము. సో ఇక్కడ బయర్స్ ఎక్కడ ఉన్నారు, ఫోర్త్ క్యాండిల్ నుంచి బయర్స్ ఉన్నారు కదా, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ సిపిఆన్ టచ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా నిఫ్టీ ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ చూపించిన కింద టాప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ ఏం లేదు. సో ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ నెగిటివ్ లో ఉన్నాము. 20 MA రెసిస్టెన్స్ ఇస్తుంది నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి అయితే సపోర్ట్ ఇస్తుంది. సో ఏమవుతుందో చూడాలి. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, నిఫ్టీని పైకి తీసుకెళ్తుంది. లేదు నిఫ్టీ నుంచి బేరిష్నెస్ చూపిస్తే నిఫ్టీ కిందకి వస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీని కూడా కిందకి తీసుకొస్తుంది. 475 రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ డేలో దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేదంటే రివర్స్ అవుతుందా చూద్దాం. ఇంకా 474, యాక్చువల్గా ఫస్ట్ ప్రైస్ అయితే 475 తీసుకున్నాము. తర్వాత మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అయిన తర్వాత 460 దగ్గర తీసుకున్నాం కదా, దానివల్ల మైనస్ అయితే వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో, అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. సో రెడ్ క్యాండిల్ వస్తుంది, మళ్ళీ ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఇందాక అయితే రిస్క్ 2500 కాబట్టి 5000 దగ్గర క్లోజ్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు రిస్క్ 3500 పెట్టినాం కదా, సో మినిమం నాకు 7000 రావాలి ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తే మినిమం 7000 వస్తేనే క్లోజ్ చేస్తాను. ఇన్ కేసు లూజ్ అయితే 3500 లూజ్ అవుతున్నాం కాబట్టి రిస్క్ రివార్డ్ 1:2 7000 వస్తుంది. సో విన్ అయితే 7000 వరకు వెయిట్ చేస్తాను, అండ్ లూజ్ అయితే 3500 లూజ్ అవుతాం. నిఫ్టీ అయితే ఇంకా బేరిష్నెస్ చూపిస్తుంది, ఇంకా డేలో కూడా బ్రేక్అవుట్ అయితే నిఫ్టీ బేరిష్నెస్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ కి ఇంకా 20 పాయింట్స్ గ్యాప్ ఉంది, 500 పెట్టుకున్నాము. సో 495 దాకా కూడా వచ్చింది, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వట్లేదు, వెయిట్ చేస్తున్నాం స్టాప్ లాస్ కోసం. స్టిల్ ఇక్కడ బయింగ్ ప్రెసర్ చూపిస్తుంది. సో అందరికీ తెలుసు కదా ఇది డబుల్ టాప్, సారీ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఇక్కడ. సో ఫస్ట్ మనకి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ రిట్రేస్ అయింది. సో ఎగ్జాక్ట్ గా డేలో దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో మేబీ దానికోసం ఇక్కడ బయింగ్ ప్రెసర్ అనేది కూడా యాడ్ అవుతుంది, ఇక్కడ డబుల్ బాటమ్ దగ్గర ఎప్పుడు కూడా యాడ్ అవుతుంటది. బట్ ఫస్ట్ ఇనిషియల్ బ్యాలెన్స్ అయితే ఉండాలి, లైక్ ఇనిషియల్ బ్యాలెన్స్ ఇది కదా. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర మళ్ళీ రిట్రేస్ అయితే అప్పుడు ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ ఈ లోపు ఇక్కడ బయింగ్ ప్రెసర్ అయినా యాడ్ అయితే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ డేలో దగ్గర ఉంది. నిఫ్టీ డబుల్ బాటమ్ కాదు, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ డబుల్ బాటమ్, ఎందుకంటే ఆల్మోస్ట్ హై వరకు వెళ్ళి ఆ తర్వాత రిట్రేస్ అయింది కదా. సో బయర్స్ మళ్ళీ ఇక్కడ ఎవరైతే యాడ్ చేశారో మళ్ళీ యాడ్ చేస్తుంటారు ఈ పొజిషన్ దగ్గర రాగానే, ఎందుకంటే వాళ్ళు స్టాప్ లాసెస్ కింద ఉంటాయి కాబట్టి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వనివ్వరు. బట్ సెల్లర్స్ దానికన్నా ఎక్కువ క్వాంటిటీతో పనిచేస్తే సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయ్యి మార్కెట్ కింద కూడా రావచ్చు. సో 465 దగ్గర అయింది ట్రిగ్గరింగ్ ప్రైస్, 500 పెట్టుకున్నాం స్టాప్ లాస్. 495 వరకు కూడా వెళ్ళింది, ఒక 5 పాయింట్స్ తో స్టాప్ లాస్ హిట్ అవుతాక మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఫర్ అప్ మూమెంట్ నిఫ్టీ అయితే ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అవ్వాలి, లైక్ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్, లైక్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఫర్దర్ గా అప్సైడ్ ఛాన్సెస్ ఉంటాయి. ప్రెసెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్ అయితే వచ్చింది 465. ఓకే గైస్, 497, 500 వస్తే క్లోజ్ చేద్దాం, ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి అంతే. సో బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది.
ఈవెన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. స్టాప్ లాస్ కి అయితే దగ్గరగా ఉన్నాము. గైస్ నెక్స్ట్ ఆపర్చునిటీ గ్రూప్ లో అప్డేట్ చేశాను. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఆ లెవెల్. సో కాకపోతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెంట్రల్ ప్యూర్ దగ్గర పిన్ బార్ ఫామ్ అయింది కదా, సో కొంచెం హై ప్రాబిలిటీ. ట్రెండ్ అనేది బులిష్ గా ఉంది కదా ఈ రోజు మార్కెట్ ఫస్ట్ నుంచి కూడా బులిష్ గానే ఉంది. అండ్ ఐ మీన్ నిన్న మొన్న ఈ రోజు ఎస్ఎన్ఎక్స్ సిపిఆర్ ఫామ్ అయింది కదా, ట్రెండ్ రివర్సల్ అయింది. సో ఈ లెవెల్ దగ్గరికి ఆర్1 ప్యూర్ పైన మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అందుకే మార్నింగ్ నుంచి కూడా నా వ్యూ బులిష్ గానే ఉంది. సో ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసాము. అండ్ దెన్ ఇక్కడ కూడా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి ఇవన్నీ కూడా మళ్ళీ సపోర్ట్స్ ఉన్నాయి కదా, సో ఏదన్నా జరగచ్చు అందుకు. సేమ్ 105 క్వాంటిటీస్ అయితే ప్లేస్ చేశాను. సో దీని తర్వాత ఇంకా క్లోజ్ చేసుకోండి. స్టాప్ లాస్ అనేది నేను 500 పెట్టుకున్నాను. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. Yes. అన్న వినపడుతుందా? చెప్పండి చెప్పండి వినిపిస్తుంది. ఇది మనం బ్యాంక్ నిఫ్టీలో జస్ట్ పుల్ బ్యాక్ అనుకోవచ్చు కదా బేరిష్ ట్రెండ్ లో. పుల్ బ్యాక్ చూడండి, సిపిఆర్ అసెండింగ్ కాబట్టి ఇది పుల్ బ్యాక్ కింద యాక్ట్ చేస్తుంది సిపిఆర్ అనేది. అంటే పుల్ బ్యాక్ అంటే ఇప్పుడు అంటే కొంచెం పైకి పోయి మళ్ళీ డౌన్ రావచ్చు కదా అని నేను ఇప్పుడా చూడండి ఫస్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు కిందకి వెళ్ళి ఇలా వచ్చింది, మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావచ్చు అంటున్నారా? అది మనం చూడం కదా, జస్ట్ మన ట్రెండ్ మన సిపిఆర్ పరంగా చూస్తాము. సో సిపిఆర్ అనేది అసెండింగ్ ఉంది కాబట్టి ఇది ఓవరాల్ ట్రెండ్ లో నిన్నటి నుంచి చూసుకుంటే ఇది పుల్ బ్యాక్ అనుకోవచ్చు కదా, ఎక్కడి నుంచి పుల్ బ్యాక్ జరిగి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు కదా. సో వ్యూ అనేది డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో. బట్ మనం ఏది ఫాలో అవుతుందో అది చూసుకోవాలి. లైక్ మనం ఇక్కడ సిపిఆర్ ఫాలో అవుతున్నాం కాబట్టి సిపిఆర్ అసెండింగ్ ఉన్నప్పుడు ఇక్కడ పిన్ బార్ కూడా ఫామ్ అయింది. సో బయింగ్ స్ట్రెంత్ అయినా వస్తే రావచ్చు. ఇన్ కేస్ రాకపోతే స్టాప్ లాస్ తీసుకుంటాం అంతే. ఓకే ఓకే అన్న. ఓకే, సో స్టిల్ ఇంకైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సెషన్ క్లోజ్ చేస్తాము. ఓకే ఫైన్. ఈవినింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను, గ్రూప్లో మీకు ఇస్తాను. లేదంటే నాకు వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్స్ అనేవి పెడతాను. ఓకే, 5200 ప్రాఫిట్ రన్ అవుతుంది. 415 వరకు వచ్చింది. సో స్టాప్ అప్డేషన్ మళ్ళీ 440 పెట్టుకుంటున్నాను. 440 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో 1000 రూపీస్ లాస్ వస్తుంది ఇన్ కేస్ లూజ్ అయితే. విన్ అయితే మాత్రం వీళ్ళు ట్రై టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కాకపోతే కొంచెం రిస్కీ అని అనుకుంటున్నాను, ఎందుకంటే డే హై రిజెక్షన్ ఉంది. నిఫ్టీ కూడా ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది. అండ్ ఆ 3 క్యాండిల్ దగ్గర నుంచి మార్నింగ్ 3 టైమ్స్ రిజెక్షన్ అయ్యింది. సో ఈ లెవెల్ దగ్గర కొంచెం ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. సో రిస్క్ అయితే చేస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ అప్డేట్ యువర్ స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ యువర్ కంఫర్ట్స్. క్యాండిల్స్ అయితే రెడ్ ఫామ్ అవ్వలేదు కానీ రిజెక్ట్ అవుతున్నాయి డే హై దగ్గర నుంచి. సో బెటర్ క్యాన్ ఎగ్జిట్. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్ అయిపోయింది మనకి. రిస్క్ రివార్డ్ మనం ఇక్కడ అనుకున్నాం కదా. సో ఎంట్రీ స్టాప్ లాస్ బిలో ది ఎంట్రీ క్యాన్ పెట్టుకుంటే 50 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 100 పాయింట్స్. కానీ మోర్ దెన్ 150 పాయింట్స్ వచ్చాయి. 200 పాయింట్స్ కూడా వచ్చాయి. కాకపోతే ఆప్షన్స్ ప్రీమియం అనేది తగ్గట్లేదు. సో ఆప్షన్స్ వల్ల డిసడ్వాంటేజ్ అంతే. సో మన టార్గెట్ అకార్డింగ్ టు డైరెక్షన్ అయితే అయిపోయింది. లేదంటే ఇంకా 530 యావరేజ్ అయింది కదా, 530 దగ్గర క్లోజ్ చేద్దాము. పర్వాలేదు, పోతే పోనీ 1000 రూపీస్. 530 వస్తే క్లోజ్ చేస్తాను. 422 రన్ అవుతుంది. సారీ 530 కాదు, 430 వస్తే క్లోజ్ చేస్తాను. సో దట్ బ్రేక్ ఈవెన్ డే అవుతుంది. ఈ లెవెల్ నుంచే రిజెక్షన్ జరుగుతుంది కాబట్టి బెటర్ ఎగ్జిట్ అవ్వడమే బెస్ట్. ఏ హై బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ అయితే ఇక్కడ 20 ఎంఏ సపోర్ట్ దగ్గర ఉంది. ఇంకా ఇంకా టచ్ అవ్వలేదు కానీ ఇంకా కింద ఉంది. సో 20 ఎంఏ సపోర్ట్ ఇస్తే నిఫ్టీ పైకి వెళ్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చేమో ఫర్ సమ్ మోర్ టైం. 6000 ప్రాఫిట్ కి అయితే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. ఈ లెవెల్ డే హై దగ్గర నుంచే ఆపుతుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా అప్సైడ్ మూవ్ వచ్చు. అండ్ నిఫ్టీ కూడా 20 ఎంఏ సపోర్ట్ దగ్గర ఇక్కడ వరకు వచ్చి ఆ తర్వాత పైకి వెళ్తుంది. సో 409 400 వస్తే విల్ ట్రై టు క్లోజ్ ఆర్ ఎల్స్ విల్ ట్రై టు ట్రైల్. స్టాప్ లాస్ అయితే ఇప్పుడు మనకి రిస్కే లేదు, వచ్చిన 2000 పోతుంది అంతే. సో ఐఎమ్ రెడీ ఫర్ దట్. సో విల్ సీ. 406 వరకు వచ్చింది. 405 400కి ఇంకొక 5 పాయింట్స్ ఉన్నాయి. ఓకే క్లోజ్ చేద్దాము. 400 అయితే హిట్ అయిపోయింది. సో డన్. సో 3500 వరకు వెయిట్ చేద్దాం. కాకపోతే ఇంకా చెప్పలే మేక్ ఆర్ బ్రేక్. మళ్ళీ ఇంకా R1 రెసిస్టెన్స్ ఉంది, R4 క్యామెరా ఉంది. అండ్ మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ నుంచి స్ట్రెంత్ పెరిగింది కాబట్టి ఏదన్నా జరగవచ్చు. అండ్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ చూడండి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఉంది. సో రాదర్ దెన్ దట్ రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అయ్యాం. 1:2 అనేది హిట్ అయిపోయింది. సో 400 హిట్ అయిపోయింది కాబట్టి గ్రూప్ లో కూడా టార్గెట్ 400 ఇచ్చాం, అది కూడా హిట్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చి 3500, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చి 7000 ప్రాఫిట్ వచ్చింది. సో 1:2కి ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది. కానీ ఈ రోజు ప్రీమియమ్స్ అనేవి కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇక టార్గెట్ అయితే అయిపోయింది. మార్కెట్ సైడ్ వేస్ గా మూవ్ అవుతున్నా సరే ప్రీమియం అడ్వాంటేజ్ రావాలి, కానీ ప్రీమియం అడ్వాంటేజ్ రావట్లేదు. సో ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత
ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ట్రేడ్ మనం ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాం. ఈ రోజు నా వ్యూ అయితే బుల్లిష్ ఉంది, ఎందుకంటే సిపిఆర్ అసెండింగ్ ఉంది కాబట్టి నా వ్యూ కూడా బుల్లిష్ గానే ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ డే మాట్లాడుకున్నాం కదా, అసెండింగ్ సిపిఆర్ డిసెండింగ్ సిపిఆర్స్ మార్కెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి ఏంటన్నది. సో దాని ప్రకారమే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బుల్లిష్ అనుకున్నాము, ఆ తర్వాత ఫెయిల్ అయింది, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, హ్యావ్ టు యాక్సెప్ట్ ద లాస్ అంతే. ఓకే, సెకండ్ ట్రేడ్ మళ్ళీ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాము, అదైతే వర్కౌట్ అయింది అండ్ టార్గెట్ 1:2 కూడా అయిపోయింది. మోర్ దెన్ దట్ కూడా ఇప్పుడు చూడండి, క్లోజ్ చేసిన తర్వాత 390 అలా వెళ్తుంది. ఓకే, లెట్ ఇట్ మూవ్. సో బట్ అయితే ఇంకా క్లోజ్ చేస్తాను కదా, ఇంకా ఆపేసుకుందాము. సో డన్ ఫర్ ద డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బాయ్.